స్వతంత్ర భారత బ్యాంకింగ్ రంగ కార్మికోద్యమ వినీలాకాశంలో తారకల్లా తడుకుమనే కార్మిక సంఘాలు ఎన్ని ఉన్నా మధ్యాహ్న సూర్యునిలా శత్రు దునిరీక్షంగా ప్రకాశించే పథనిర్దేశం చేసే ఏకైక మహత్తర సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్. రాజకీయ పార్టీల ఆధిపత్యానికి మార్గదర్శకత్వానికి తలబొగ్గకుండా, బయటి వ్యక్తుల స్వార్థపర శక్తుల జోక్యానికి అణుమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా, అంతర్గత బాహ్య శత్రువుల కుట్రలను దాడులను విఫలం చేస్తూ, సంకుచిత కుల మత ప్రాంత భాషా విభేదాలకు తావివ్వకుండా, సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా, సర్వీసులో ఉన్న ఉద్యోగులే నాయకత్వం వహించాలన్న ఆదర్శంతో, అంతర్గత ప్రజాస్వామ్య నియమాలను తూచా తప్పకుండా ఆచరించాలన్న తలంపుతో రాజకీయ దాస్య శృంఖలాలు తెంచుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్కు చెందిన భారతీయ స్టేట్ బ్యాంకు ఉద్యోగులు కామ్రేడ్ పి లక్ష్మీనరసయ్య గారి నాయకత్వంలో పరమ పావనుడైన జీసస్ పుట్టినరోజైన డిసెంబర్ 25, 1969న ఏర్పరచుకున్న స్వతంత్ర కార్మిక సంఘమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్. ఈ యూనియన్ చరిత్ర ఉజ్వలం. జీవన యాత్రలోన ప్రగతి పాడే పాటకిదియే స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. మనిషికి మధ్య నిలిచిన మంధరాలను కూల్చివైచి మనుజ జాతి మహిని ఒకటని చాటి చెప్పే యూనియన్ కిదే, చాటి చెప్పే యూనియన్ కిదే స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. జీవన వ్యర్థ భావన మూర్ఖమతులను మార్చివైచి, స్వార్థ జీవన వ్యర్థ భావన మూర్ఖమతులను మార్చివైచి, కలహాలు మరచి ద్వేషాన్ని తుడిచి మైత్రి పెంచే యూనియన్ కిదే, మైత్రి పెంచే యూనియన్ కిదే స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. శాంతి జీవన కాంతి పదమున భ్రాంతి జీవన యాత్రలోన, శాంతి జీవన కాంతి పదమున భ్రాంతి జీవన యాత్రలోన మమతనే పెంచి సమతనే నేర్పి దరికి చేర్చే యూనియన్ కిదే, దరికి చేర్చే యూనియన్ కిదే స్వాగతం సుస్వాగతం.
జగతి జీవన యాత్రలోన జగతి జీవన యాత్రలోన ప్రగతి పాడే పాటకిది స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. లక్ష్మీ నరసయ్య అంటే యూనియన్ కాదు, యూనియన్ అంటే లక్ష్మీ నరసయ్య.